బ్రెస్ట్ ఉంది అంటే కనుక చాలా సిక్కుపడిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కానీ గొడవైతేసి మొత్తానికి సర్జరీ వరకు పెడుతుంది. సో ఇలాంటివన్నీ మీరు అవాయిడ్ చేయాలి సార్. ఐ రిక్వెస్ట్ ద టీమ్ టు కండక్ట్ మోర్ అవగాహన కార్యక్రమాలు క్యాన్సర్స్ మీద. చాలా ఎక్కువ అవుతుందండి క్యాన్సర్స్ ఇండియాలో. బేసికల్లీ ద ఫుడ్ ఈట్, మనం ఏం తింటున్నాము అనేది చూసుకుని తినాలి. ప్యాకేజీ ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉన్నారు. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ చేతిలో ఏ ప్యాకెట్ ఉంటుందండి? అసలు అది తినకూడదు. దాంట్లో అంతా కూడా లైక్ రిఫైన్డ్ ఫుడ్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తే కొంతవరకు మనం క్యాన్సర్స్ ప్రివెంట్ చేయొచ్చు. సో బేసిక్గా నేను ఇప్పుడు బ్రషింగ్ ఎలా చేయాలో చెప్తాను మీ అందరికీ. మనకున్న పళ్ళు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్ పట్టుకుని పై పళ్ళు కింద కనాలండి. పై పళ్ళు కింద కనాలి, కింద పళ్ళు పై కనాలి. తర్వాత ఈ వెనక సైడ్ 45 degreesలో పెట్టాలండి బ్రష్ని. చిగుళ్ళ కలిగించి ఇలా స్ట్రోక్స్ లాగా రౌండ్గా తీయాలి. ఇలాగా 3 పళ్ళు ఒక్కసారి చేయాలి. సో పైన అట్లాగే కింద చిగుళ్ళ పై నుంచి బ్రష్ని ఇలా 40 డిగ్రీల కోణంలో బ్రష్ పెట్టి తిప్పాలి. ఆ తర్వాత లోపల వైపు అందరం కామన్గా మర్చిపోయేది, ఇప్పుడు ఈ సైడ్ కింద పళ్ళు ఉంటాయి, ఇలా బ్రష్ని ఇలా తిప్పాలండి. తిప్పి ఇలా చేయాలి. ఈ లోపల పళ్ళు ఉంటాయి చూసారా, అందరికి కనపడుతుందండి. ఇవి ఇలాగే చేయాలి. బ్రష్ ఇలా వర్టికల్గా పెట్టాలి, పెట్టి ఇలా అనాలి. ఆ తర్వాత పైన పళ్ళు ఉంటాయి కదా, పైన పళ్ళు కూడా సేమ్ అండి. అలాగే బ్రష్ ఇలా తిప్పి వర్టికల్గా ఇలా బ్రష్ చేయాలి. అంతా అయిపోయిన తర్వాత నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలండి ఖచ్చితంగా. సో మీరు ఈ టూత్ బ్రష్తో అయినా చేయొచ్చు, లేదా మార్కెట్లో బోండన్ని టూల్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటిని ఇలా వర్టికల్గా పెట్టి టంగ్ని ఇలాగా శుభ్రం చేయాలి. ఫైనల్గా ఇవన్నీ చేయడానికి 2 minutesలో చేయాలి. కొంతమంది బ్రష్ నోట్లో పెట్టుకుని ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏంటంటే ఇంకా మాట్లాడుతూ ఉంటారు, పేపర్ చదువుతూ ఉంటారు. పేపర్ అలా చేయకండి. చేయాల్సిన టైం 2 minutes. ఎంతసేపు చెప్పండి అందరూ ఒకసారి? 2 minutes. ఓన్లీ 2 minutes బ్రష్ చేయాలి. చేసేటప్పుడు కూడా ప్రెషర్ మరి ఎక్కువగా పెట్టకూడదు. ఎంత అవసరమో అంత ప్రెషర్ పెట్టాలి. పెట్టి చక్కగా బ్రషింగ్ అంతా చేశాక నోట్లో నీళ్ళు పోసుకుని పులిచిన తర్వాత ఈ వేలు ఉంటుంది కదండి, వేలు పెట్టి మీకు ఫస్ట్లో చెప్పాను చిగుళ్ళు మర్దన చేయాలి అని. ఇలా చిగుళ్ళని చక్కగా మర్దన చేయాలి. ఇలా రౌండ్గా ఇలా చేయడం వల్ల మనం చాలా వరకు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయొచ్చు. డౌట్స్ ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ. బ్యాక్ఫుల్గా చేయకూడదు నేను చెప్పనండి, ఎందుకంటే నేను కూడా ట్రెడిషనల్, నేను కూడా మన కల్చర్కి మన ప్రాక్టీసెస్ అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తాను. అయితే మేము చేయాల్సింది ఏంటంటే వేప పుల్లతో అన్ని మా టెక్స్బుక్స్లో ఉన్నాయండి. వేప పుల్ల వాడచ్చు, తప్పులేదు. కానీ ఆ చివరి ఉంటుంది కదా, ఆ చివరిని బాగా మెత్తగా చేసుకోవాలి. రఫ్గా కాకుండా బాగా నమిలి మెత్తగా చేసి దాంతో చేసుకోవచ్చు. కానీ చిగుళ్ళకి గుచ్చుకుంటాయి, ఆ గుచ్చుకోకుండా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పళ్ళు సరిగ్గా ఉన్నాయనుకోండి, దాంట్లో సందులు ఉంటే సందుల్లో వెళ్ళి విరుక్కుంటాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. మీరు ఫుడ్ తిన్న తర్వాత పుల్లబడి తీసుకుని నోట్లో పెడతారండి. ఎవరైనా దయచేసి అలా ఎవరైనా చూస్తే మటుకు చేయకండి. దానివల్ల డ్యామేజ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఏమవుతుందంటే ఈ పంటికి మధ్యలో మీరు టూత్ పిక్స్ అని మన హోటల్స్ వెళ్ళినప్పుడు స్టైల్గా పెడతా ఉంటారు, అవన్నీ వాడుకోవడం. అది తీసుకుని ఇలా లాడడం వల్ల మీరు మీ ఎముకకి చివరికి మధ్యలో గ్యాప్ క్రియేట్ చేస్తున్నారు. సో ఆ గ్యాప్లో వెళ్ళి ఫస్ట్ ఇనీషియల్గా ఫుడ్లో డిపాజిట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, స్లోగా అక్కడ డెంటల్ కేరీస్ వచ్చేస్తుంది. అలాగా సందులు ఏర్పడతాయి. సో దయచేసి ఆ హ్యాబిట్, ఏదన్నా మీకు నోట్లో ఏదన్నా ఫుడ్ ఉంది అంటే కనుక నోరు బాగా క్లిక్ చేయండి, సరిపోతుంది. లేదా ఇంటర్నెటల్ బ్రషెస్ అని దొరుకుతాయి, అవి మీరు యూజ్ చేసుకుని వాటితో క్లీన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. టంగ్ క్లీనర్ గురించి పెట్టండి. టంగ్ క్లీనర్ గురించి చెప్పండి మేడం. టంగ్ క్లీనర్ గురించి చెప్పండి. తప్పకుండా అండి, నేను రీసెంట్గా స్టడీ చేసి చెప్తానండి. ఎందుకంటే నేను ఆయిల్ పుల్లింగ్ గురించి నాకు బేసిక్ ఐడియా ఉంది. అంటే స్టడీస్ అయితే చేశానండి. ఆయిల్ పుల్లింగ్ డిఫెన్స్ గురించి మాట్లాడాల్సిన ఓపిక నేను చదవాలి. మేడం 4 పద్ధతి గురించి చెప్పండి. కొంతమంది లాగేస్తూ ఉంటారు. 4 పద్ధతి
టర్న్ క్లీనర్ చెప్పండి మేడం, ఒక నిమిషం. చాలా మంది అది సరిగ్గా చేయరు. సేమ్ థింగ్ అది 4 మీద కూడా ఉంటుంది. సో కాబట్టి అదంతా శుభ్రం చేసుకోవాలి. ఓకే అండి. రూట్ కెనాల్ చేయించుకున్నాక వేడి వస్తువులు కాఫీ కానీ వేడి కావచ్చా? గట్టి వస్తువులు తినకూడదు. నేను మనం డాక్టర్ పెట్టించుకున్నాను, మీకు చెప్పాను కూడా, మళ్ళీ ఎగ్జామ్ చేయించుకున్నా. రూట్ కెనాల్ అనేది చాలా కొంచెం కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ అండి. అందరూ ఇప్పుడు సిట్టింగ్గా చేసేస్తున్నారు. యాక్చువల్లీ అది 3 సిట్టింగ్స్లో ఉంటుంది. ఫస్ట్ సిట్టింగ్ ఏంటంటే లోపల ఇప్పుడు సార్ అడిగారు కదా రూట్ కెనాల్ గురించి. రూట్ కెనాల్ గురించి నేను క్లియర్గా చెప్తాను మీకు. మన మేడం చెప్పినట్టు పంటికి మొత్తం 3 పనులు ఉంటాయండి. ఫస్ట్ ఎనామెల్, డెంటిన్, మూడోది పల్ప్. దాన్ని మనం సాధారణంగా నరమంటాం, పంటి నరమంటాం అండి. ఆ రూట్ కెనాల్ వచ్చేసరికి ఏంటంటే మన పుచ్చ అనేది ఎనామెల్ నుంచి, డెంటిన్ నుంచి ఆ పంటి నరానికి దశలో రూట్ కెనాల్ చేస్తుంది. అయితే ఫస్ట్ 2 లేయర్స్ దాటి 3వ లేయర్ వెళ్ళినప్పుడు ఈ ట్రీట్మెంట్ చేస్తామండి. సో ఆటోమేటిక్గా మీ టీత్ అనేది వీక్ అవుతుంది. పుచ్చ అనేది లోపలికి వెళ్తున్నప్పుడు టీత్ వీక్ అవుతుంది. ఆ 3వ పొర కూడా దాటి కిందకి వెళ్తే ఇంకా వీక్ అవుతుంది. సో అప్పుడు పన్ను తీసేయాల్సి వస్తుంది. సో పన్ను తీయకుండా ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ వచ్చిన ట్రీట్మెంట్స్, ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అయితే మనం తీసిన పన్ను పెట్టడానికి పెట్టుకునే ట్రీట్మెంట్, ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్ అనేది రకరకాల ట్రీట్మెంట్స్. సో అడిగినప్పుడు పన్ను రూట్ కెనాల్ చేశాక గడ్డి వస్తువులు తినచ్చని అడుగుతున్నారు. ఇప్పుడు మనము ఒక కోడిగుడ్డు ఉందండి. కోడిగుడ్డు లోపల సొనంతా తీసేస్తే ఎలా ఉంటుంది? దొంగగా ఉంటుంది. దాన్ని ఇలా కొడితే, లేదంటే ఒక టొమాటో దాని లోపల గుజ్జంతా తీసేసి పైన నీట్గా పెట్టిదని ఇలా కొడితే సేమ్ అంతే, పన్ను కూడా అంతే. అదే టొమాటో లోపల గుజ్జుండగా మనం కొడితే ఒక 2 దెబ్బలు కాకపోతేగా. సేమ్ దానికి తగ్గట్టు మనం క్యాప్ వేయించుకోవాలి. క్యాప్ వేయించుకుంటే మనం హెల్మెట్ ఎలాగైతే కవర్ చేస్తుందో దాన్ని అంటే క్యాప్ అనేది ఆ టీప్ని కవర్ చేస్తుంది. మనం ఏమైనా కొంచెం గడ్డి వస్తువులు తింటే మ్యాక్సిమం క్యాప్ అనేది ఆ ఫోర్సెస్ని బేర్ చేసి పన్ను ఎదుగుతుందో ఆపుతుంది. ఓకేనండి. మరీ గట్టి వస్తువులు అంటే చికెన్ బోన్స్, మటన్ బోన్స్, వేరుశనగ గుండలు, ఇలా గట్టి వస్తువులు మరీ అదే పని మీద పెడితే కనుక ఒక 2 సార్లు ఫోర్స్ని బేర్ చేస్తుంది, 4వసారి అది. అందుకని మ్యాక్సిమం గట్టి వస్తువులు అంటే తినకుండా అవాయిడ్ చేయండి అని చెప్తారు. అండ్ కూలింగ్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ తీసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. అంటే గట్టి వస్తువులు ఎన్నాళ్ళ వరకు తీసుకోవచ్చు? సంవత్సరమా లేక 6 నెలల తర్వాత? మనం తీసుకున్న జాగ్రత్తలు బట్టి మనకు పనులనే ఉంటాయి. ఇప్పుడు మీరు 2-3 సార్లు పొరపాటు పడ్డాయి అనుకోండి, గట్టి వస్తువులు 2-3 సార్లు పడ్డాయి అనుకుంటారు, వేరు చేస్తుంది. 4 సార్లు పడినా వేరు చేస్తారు. అదే 6 సార్లు 7 సార్లు పడ్డాయి అనుకుంటారు, వేరు అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎప్పుడైనా పొరపాటు పడితే పడచ్చు. డాక్టర్ గారు ఒక డౌట్ కాదు కాదు, జనరల్ డౌట్ అన్న, పర్సనల్ కాదు అది. వస్తారు అవి. డాక్టర్ గారు ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వాళ్ళకి ఓరల్ క్యాన్సర్కి వ్యాక్సిన్, ఓరల్ క్యాన్సర్కి వ్యాక్సిన్, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వ్యాక్సిన్ వచ్చిందని విన్నాము. దాని గురించి ఏమన్నా ఎన్లైటింగ్ చేయగలరు? అట్లాగే 45 ఇయర్స్ దాటిన వాళ్ళకు కూడా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే దానికి వ్యాక్సిన్ అయితే ఉంది. సో క్యాన్సర్స్ రావడానికి ఏదైతే నేను చెప్పాను, మీకు ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్, కొంచెం ఎండలో గట్టిగా తిరిగినా కూడా క్యాన్సర్ వస్తుంది. సో మొత్తం 6 కారణాలు ఉంటాయి. 6 చేస్తాను చదువుతాం టెక్స్ట్ బుక్లో. సో వాటిల్లో ఒకటి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని కూడా ఉంటుంది. సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్
వైరస్ వల్ల క్యాన్సర్ కాకుండా వ్యాక్సిన్ అయితే ఉందండి. సో అది యాక్చువల్లీ 12 years పిల్లల నుంచి ఆడపిల్లలే కాదు, ఇప్పుడు కొత్త ప్రోటోకాల్ ఏంటంటే అబ్బాయిలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి. సో ఫ్రమ్ 12 years to till 45 years ఎవరైనా వేయించుకోవచ్చు. సో బెస్ట్ ఏంటంటే చిన్నప్పుడు వేయించడం. సో 12 years 2 డోసులు అవైలబుల్ ఉంటుందండి, అది వేయించుకోవచ్చు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అది ఫ్రీ చేయాలని చూస్తుంది ఆ వ్యాక్సిన్.